దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 20-21 వచనాలు. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నందు తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము కుదురుబాటు. ప్రియులారా, మన దేవుడు మనకు కుదురుబాటు అనగా పూర్వస్థితిని కలిగించే దేవుడు. ఏదెను తోటలో ఆదాము హవ్వలు దేనిని పోగొట్టుకున్నారో దానిని దేవుడు తన కుమారుడైన యేసు ప్రభుని ద్వారా తిరిగి అనుగ్రహించాడు. ప్రియులారా, ఆదాము దేవుడు ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకొని దాన్ని సాతానుకిచ్చాడు. అతను దేవునితో ఉండే మంచి సంబంధాన్ని, తనకు అప్పగింపబడిన మహిమను, అలాగే తన కుమారత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకుని మానవాళి అంతటికీ శాపాన్ని తెచ్చిపెట్టాడు. ప్రియులారా, అయినప్పటికీ దేవుడు తన కుమారుని ద్వారా తిరిగి సమకూర్చిన స్థితిని బట్టి మనము దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుడు ఇజ్రాయేలీలను ఎన్నుకొనటంలో పరమార్థం అన్యులమైన మనకు కుదురుబాటు అనగా పూర్వస్థితికి మనలను తీసుకొని రావడానికే. ప్రియులరా, ఆయన వారిని అంధులుగా చేయడం ద్వారా దీన్ని చేశాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ప్రియులారా, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12 వచనాలలో మనం చూస్తాం. అలాగే వారు దేవుని వలన పుట్టినవారే కాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనిషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనములో చదువుతాం. ప్రియులారా, దీనిని బట్టి మనము దేవునికి వందనాలు చెల్లింపవలసిన వారమై ఉన్నాం. ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి తీసుకుని వచ్చే ముందు ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచాడు. అదేవిధముగా సాతాను బంధకముల నుండి మనలను విడిపించుటకు దేవుడు యూదులను అంధులుగా చేశాడు. అలా చేసిన దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు అద్భుతంగా మనలను పూర్వస్థితికి నడిపించినందుకు మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి. పోగొట్టుకున్న ఆ ఆశీర్వాదాన్ని, పోగొట్టుకున్న దేవుని సహవాసాన్ని, పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదపు స్థితిని తిరిగి ప్రభు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుకనే మనము భక్తుడైన దావీదు ప్రార్థించిన రీతిగా నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము అని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కనుక మనకు కుదురుబాటు కాలము వచ్చును అని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన రీతిగా మనకు దేవుడు ఆ కుదురుబాటు అనగా పూర్వపు స్థితిని ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవుణ్ణి అనుగ్రహించిన ఈ ఆశీర్వాదములతో ముందు కొనసాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును
మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతయు కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. శాంతిని, సమాధానమును దయచేయండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి తండ్రి. నీ స్తోత్రాలు నాయన. నేటి దినన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. అనుదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. బలహీనులైన వారిని బలపరిచి ఆరోగ్యవంతులుగా చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక.